ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనము చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి ఈ ఉదయం మీరు మాతో మాట్లాడమని, మీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కనాను దేశం ఎట్టుదో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ముందు మనం ధ్యానించిన రీతిగా అది వాగులు కలిగిన దేశం, అనగా నిలవలు కలిగిన దేశం. రెండవదిగా మనం చూస్తూ ఉంటే అది ఓటలు కలిగిన దేశం. అంటే అందులో ఎంత ఉపయోగించినా ఇంకా ఊరుతూనే ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం కలిగిన దేశం. ఇక మూడవదిగా మనం చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-9 వచనాల్లో మనం గమనిస్తే అది అగాధ జలములను గల దేశం అని మనకి కనబడుతుంది. నెంబర్ 1 వాగులు కలిగిన దేశం. నెంబర్ 2 అది ఓటలు కలిగిన దేశం. నెంబర్ 3 అగాధ జలములు కలిగిన దేశం. అగాధ జలములు, వాగులు వేరు, ఓటలు వేరు, అగాధ జలములు వేరు. అగాధ జలములు అనేవి అదృశ్యంగా దేవుడు మన కొరకు సిద్ధం చేసిన అద్భుతమైన నిల్వలు అని మనం చెప్పొచ్చు. ఆశీర్వాదమునకు సూచనగా అవి కనబడుతూ ఉన్నాయి. దాగి ఉన్న బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా, రహస్య స్థలములలో దాగి ఉన్న ఆశీర్వాదం, మరుగైన ఆశీర్వాదం అని మనం చెప్పొచ్చు. ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉంటే యాకోబు తన కుమారుడైన యోసేపును దీవిస్తూ, క్రింద దాగి ఉన్న అగాధ జలపు దీవెనలతో దేవుడు నిన్ను దీవించుగాక అని అతడు ఆశీర్వదించడం చూస్తూ ఉన్నాం. కనుక అగాధ జలము అనేది దేవుడు మన కొరకు దాచిన మేలు లేక ఆశీర్వాదమునకు సూచనగా ఉంది. ఇందును గూర్చి మనం చూస్తూ ఉంటే అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో చెబుతూ ఉన్నాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది.
ప్రియమైన మిత్రులారా, దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేసిన కనాను దేశము నెంబర్ 1 నిల్వలు కలిగిన దేశం, నెంబర్ 2 ఊటలు కలిగిన దేశం, నెంబర్ 3 మరుగైన ఆశీర్వాదం కలిగిన దేశం. కనుక ఇది ఎంతో శ్రేష్టకరమైనది, మనం ఊహించని ఆశీర్వాదం అని మనం చెప్పొచ్చు అన్నమాట. వాగులు అనేవి నిల్వలుగా మనకు కనబడితే, ఊటలు అనేవి ఊరేవిగా మనకు కనబడుతూ ఉంటే, ఇక మూడవది అగాధ జలముల ఆశీర్వాదం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని, మనం అసలు ఊహించని, మనం ఆలోచించని ఆశీర్వాదం మన జీవితంలోనికి ప్రవేశించడమే అగాధ జలాలు అని చెప్పొచ్చు అన్నమాట. అగాధములో ఉండే జలాలు, ఎక్కడో లోపల ఉండే జలాలన్నమాట, భూమి క్రింద ఉండే జలాలన్నమాట. మిత్రులారా, దేవుడు అలాంటి ఆశీర్వాదంతో మనల్ని నింపబోతూ ఉన్నాడు. మీరు ఊహించరు, కానీ సడన్గా మీకు తెలియకుండా ఏదో ఒక పెద్ద దీవెన, ఏదో ఒక పెద్ద ఆశీర్వాదం, ఏదో ఒక ఊహించని అద్భుతమైన దీవెన మీ జీవితంలోనికి ప్రవేశించినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. సౌలును చూడండి, మనం ఆలోచిస్తే సడన్గా అతనికి ఒక వార్త వినబడింది, ఇశ్రాయేలు మీద దేవుడు నిన్ను రాజుగా చేస్తున్నాడు. అతడు ఆశ్చర్యపోయాడు, నేనేంటి రాజేటి? అతడు ఆ మాట విని జీర్ణించుకోలేక అతన్ని అభిషేకించడానికి ఇశ్రాయేలీలందరూ కూడుకున్నప్పుడు సామాన్లోకి వెళ్ళి దాక్కున్నాడట. అసలు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేంటి, రాజేంటి? దేవుడు అగాధ జలముల చేత మనల్ని దీవించబోతూ ఉన్నాడు. ఈ 2020 అయిపోతూ ఉంది, 2021 నీ జీవితంలో ప్రవేశిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను దీవించు అని మనము ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే, దేవుడు మనల్ని అగాధ జలపు ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. నువ్వు ఊహించని, నువ్వు ఆలోచించని అద్భుతమైన ఆశీర్వాదం, నువ్వు ఆశ్చర్యపోయే ఆశీర్వాదం, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఆశీర్వాదం, అసలు నువ్వు గ్రహించలేని ఆశీర్వాదం దేవుడు నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల కోసం సిద్ధం చేసిన దేశం ఎంత గొప్ప దేశం! అది నిల్వలు కలిగిన దేశం, అది ఊటలు కలిగిన దేశం, అది అగాధ జలాలు కలిగిన దేశం. నీకోసం నా కోసం కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని సిద్ధం చేశాడు. మన జీవితంలో నిల్వలు కలిగిన ఆశీర్వాదాన్ని, ఊటలు కలిగిన ఆశీర్వాదాన్ని, మనం ఊహించని ఆశీర్వాదాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేశాడు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని భ్రమలు వచ్చినా పక్కకు తొలగిపోవద్దు, పక్కకి వెళ్ళిపోవద్దు, నమ్మకంగా ఉందాం. దేవుడిచ్చే అగాధ జలపు ఆశీర్వాదం ద్వారా దీవించబడి ప్రపంచానికి ఒక అద్భుతమైన మాదిరికరమైన వ్యక్తులుగా మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, ఆ ఓటలు కలిగిన ఆశీర్వాదం, ఆ నిల్వలు కలిగిన ఆశీర్వాదం, ఆ అగాధ జలపు ఆశీర్వాదం నాకు కూడా దయచేయండి అని ఈ పగటిపూట ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, అగాధ జలపు ఆశీర్వాదం, మేము ఊహించిన ఆశీర్వాదం మాకు ఇస్తానని చెప్పారు. దయగలిగిన తండ్రి, అలాంటి కృప, అలాంటి ఆధిక్యత, అలాంటి ఆశీర్వాదం శ్రోతలందరికీ దయచేయండి. కృప సమృద్ధిగా అనుగ్రహించమని యేసునామాన్ని అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.